Hi, hello, welcome to Shravana Health Tips. La Menti, The Mind Clinic, సైక్రాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ గారి పేరు. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లా మెంటే ద మైండ్ క్లినిక్. నా క్లినిక్ అడ్రస్ వచ్చేసి KPHP 9th Phase రోడ్ నియర్ ఫోరం మాల్. ఓసిడి అంటే ఏంటి సార్? ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇదొక మానసిక రుగ్మత. ఇందులోని రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఆబ్సెషన్స్, రెండోది కంపల్షన్స్. ఆబ్సెషన్స్ అంటే అనవసరమైన ఆలోచనలు నిర్విరామంగా వస్తుంటాయి, దానివల్ల ఎంతో కొంత డిస్ట్రెస్ అనేది కలుగుతూ ఉంటుంది. కంపల్షన్స్ అంటే ఈ డిస్ట్రెస్ని తగ్గించడం కోసం, ఈ ఆలోచనను తగ్గించడం కోసం నిర్విరామంగా చేసే చర్యలని కంపల్షన్స్ అంటాం. ఈ రెండు కలగలిపిన వ్యాధి మానసిక రుగ్మతే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లేదా ఓసిడి అంటాం. ఓసిడి ప్రాబ్లం అనేది ఏ వయసులో వస్తుంది సార్? ఎవరెవరికి వస్తుంది? అసలు వయసుతో సంబంధం ఉంటుందా? ఓసిడి చాలాసార్లు కౌమార దశలోనే మొదలవుతుంది. అంటే 10 నుంచి 19 సంవత్సరాల వయసులో మొదలవుతుంటుంది. కానీ ఎక్కువగా 20 నుంచి 40 సంవత్సరాలలోని కేసులు ఎక్కువగా నమోదవుతుంటుంది. ఎందుకంటే ఆ వయసులో 10 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లల్లోని ఇది ఒక వ్యాధి లక్షణము, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము అనేది తెలియదు. కాబట్టి కాస్త పెద్ద అయిన తర్వాత అవి ఇంకా ఎక్కువగా అవుతుంటుంది. ఆ ఆలోచనలు మరీ విపరీతంగా వస్తుంటుంది, కంట్రోల్ చేసుకునే లేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఎక్కువగా 20 నుంచి 40 సంవత్సరాల వయసులోని ఈ కేసులు అనేవి ఎక్కువగా నమోదు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓసిడి ఎందుకు వస్తుంది సార్? ఎలాంటి కారణాల వల్ల వస్తుంది? ఓసిడి రావడానికి ముఖ్యంగా 4 కారణాలు అని చెప్పుకోవచ్చు. ఓసిడి ప్రధానమైన కారణము మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత జన్యుపరమైన ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంది, సో పిల్లల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. మూడోది ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సర్స్, లైక్ చిన్నప్పుడు ఏమైనా అఘాయిత్యాలు జరిగాయి, అలాంటి వాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగవది ఫ్రాంటల్ లోబ్ అనే భాగం ఉంటుంది బ్రెయిన్లోని, అలాగే స్ట్రాటమ్ అనే భాగం ఉంటుంది. ఈ పార్ట్స్లోని చేంజెస్ రావడం వల్ల కూడా ఓసిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓసిడి యొక్క ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఇందా చెప్పినట్టుగా ఓసిడి అనేది 2 లక్షణాలు కలగలిపిన ఒక మానసిక రుగ్మత, ఆబ్సెషన్స్ మరియు కంపల్షన్స్. ఆబ్సెషన్స్ అంటే అనవసరమైన ఆలోచనలు మళ్ళీ వస్తుంటాయి, వాటిని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండదు. దానివల్ల డిస్ట్రెస్ అనేది మనిషిలో ఏర్పడుతుంటుంది. ఈ డిస్ట్రెస్ని తగ్గించడం కోసం ఆ వ్యక్తి నిర్విరామంగా చేసిన పనులనే మళ్ళీ చేయడము, లేదా ఒక రిచువల్స్ లాంటివి పాటించడము చేస్తూ ఉంటారు. సో మీకు ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే అబ్సెషన్స్ గురించి చెప్తాను. లైక్ ఇక్కడ ఏదో చెత్త ఉంది, నా చెయ్యి ఏది ముట్టుకున్నా చెత్త అయిపోతుంది, దీనివల్ల జబ్బులు వస్తాయి అనే ఆలోచన తనకి విపరీతంగా వస్తుంటుంది. ఆ పేషెంట్కి తెలుస్తుంది ఇది తప్పు ఆలోచన, ఇర్రాషనల్ ఆలోచన అనేసి. కానీ ఆ డిస్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ చేతులు కనుక్కోవడం లాంటివి చేస్తుంటారు. కొందరికి డౌట్స్ లాంటివి ఉంటాయి, నేను తలుపు సరిగ్గా వేసానా లేదా, గ్యాస్ స్టవ్ బంద్ చేసానా లేదా, లైట్లు ఆపైనా లేదా అనేసి. సో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటారు, చేసానా లేదా అని. దీనివల్ల ఏమవుతుంటుంది, వాళ్ళు ఏవైతే పనులు చేయాల్సి వస్తుందో అది చాలా మెల్లగా చేయడం జరుగుతూ ఉంటుంటారు. దీన్ని అబ్సెసివ్ స్లోనెస్ అంటారు. లేదా సరిగ్గా పూర్తి చేయలేకపోతుంటారు, కాన్సన్ట్రేట్, ఫోకస్ ఇలాంటివి ఏమీ చేయలేకపోతుంటారు. చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, సో చదువు మీద ధ్యాస పెట్టలేకపోవచ్చు. ఆఫీస్ పని చేస్తుంటారు, ఆలోచనలు వస్తూ ఉంటాయి, సో ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, టార్గెట్స్ రీచ్ కాలేకపోవడము, అకాడమిక్ డౌన్ఫాల్ కనబడటము, ర్యాంకులు తగ్గిపోవడము, మార్కులు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. మనిషి జీవితంలో సైకలాజికల్గా ఓసిడి ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఓసిడిలోని వీళ్ళకి పేషెంట్స్కి విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల వల్ల డిస్ట్రెస్ తగ్గించుకోవడం కోసం విపరీతంగా చేసిన పనిని మళ్ళీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి సరైన టార్గెట్స్ రీచ్ కాలేకపోవచ్చు, స్టడీస్ మీద ఫోకస్ చేయలేక అకాడమిక్గాను ర్యాంకులు తగ్గిపోవడము, మార్కులు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతుంది. అకాడమిక్ గ్రోత్ ఉండకపోవచ్చు, ఆక్యుపేషన్లో గ్రోత్ ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్తోని సరైన క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, హాబీస్ని పర్స్యూ చేయలేకపోవచ్చు. సో ఓవరాల్గా ఆ గ్రోత్, సెల్ఫ్ గ్రోత్ అనేది బాగా తగ్గిపోతుంది. ఓసిడిలో కూడా చాలా రకాలు ఉంటాయా సార్? ఓసిడిలో పలు రకాలు ఉన్నాయమ్మా. ముందుగా ఇప్పుడు ఓసిడి పేషెంట్ వచ్చారంగానే ఇది ఓసిడి అని చెప్పలేం. అందులో ముందు మేము డివైడ్ చేస్తాం ఏ కేటగిరీకి చెందారు అనేసి. మెయిన్గా కనిపించేది ఏంటంటే కంటామినేషన్ ఓసిడి. కంటామినేషన్ ఓసిడి అంటే ఇప్పుడు ఏదో చెత్త ఉందేమో అన్న డౌట్ ఉంటుంది ఆ పేషెంట్కి.
దానికి కంటామినేషన్ ఓసిడి ఉంటుంది. ఇంకొకటి చెకింగ్ ఓసిడి ఉంటుంది. అంటే డౌట్స్ ఉంటాయి, పెథలాజికల్ డౌట్స్ ఉంటాయి. నేను అన్ని చేసానా లేదా కరెక్ట్గా, నేను స్విచ్ లైట్ ఆఫ్ చేసానా లేదా, డోర్స్ క్లోజ్ చేసానా లేదా, సో దానికోసం ఊరికే చెక్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని చెకింగ్ పెథలాజికల్ డౌట్స్ ఓసిడి అంటాం. తర్వాత సెక్షువల్ ఓసిడి, సెక్షువల్ అబ్సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు సెక్స్ గురించి వచ్చే ఆలోచనలు ఉంటుంటాయి, అది సెక్షువల్ ఓసిడి ఉంటాయి. కొందరికి అడ్జస్ట్ ఉంటాయి, భయాలు ఉంటాయి, ఎవరినైనా చంపేస్తానేమోననేసి, లేకపోతే నేనే హాని చేసుకుంటానేమోననేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒక కేసు రీసెంట్గా వచ్చింది. తను ఏంటంటే టాల్ బిల్డింగ్స్ కనబడంగానే నేను వెళ్ళి దూకేస్తానేమో అన్న భయాలు వస్తుంటాయి. ఓసిడి రకాలు ముఖ్యంగా ఐదు అని చెప్పుకోవచ్చు. ఒకటి కంటామినేషన్ ఓసిడి, అంటే చేతికి ఏమైనా దుమ్ము అంటిందో, ఏమైనా క్రిములు వచ్చి అంటుకున్నాయేమో, ఏ సర్ఫేసెస్ ముట్టుకున్నా నాకు జబ్బు వచ్చేస్తుందేమో, ఇలాంటి కంటామినేషన్ ఓసిడి ఉంటుంది. రెండోది చెకింగ్ ఓసిడి, అంటే మీకు డౌట్స్ ఉంటాయి, నేను సరిగ్గా క్లోజ్ చేసానా, స్విచ్ ఆఫ్ చేసానా, గ్యాస్ పై బంద్ చేసినా, డోర్ మూసేనా లేదా, సో దానికోసం ఊరికి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది చెకింగ్ ఓసిడి. మూడోది సిమెట్రిక్ ఓసిడి, అంటే వస్తువులు సరైన పొజిషన్లో పెట్టానా లేదా, నేను వంకర్ టింకర్గా పెట్టానా, సో ఇది సిమెట్రిక్ ఓసిడి. తర్వాత ఇంట్రూజివ్ థాట్స్ ఓసిడి, అంటే ఎలా వీళ్ళకి అడ్జస్ట్ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. ఎవరినైనా చంపాలనో, లేకపోతే తాను హాని చేసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఇంట్రూజివ్ ఓసిడి. థ్యాంక్ యూ సార్. ఇది ఓసిడి కింద క్యాలిక్యులేషన్ చేయవచ్చా సార్? అవే అమ్మా, ఓసిడిలోని వాళ్ళకి ఈ ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి, అవి కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉంటారు. మీరు కరోనా ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి, కరోనా వచ్చాక అందరికీ కాస్త భయం అనేది పెరిగింది. ఎందుకంటే కరోనా ఆ పీరియడ్ మొత్తం అంతా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషను. యూజువల్లీ కరోనా ఎలాగ వ్యాప్తి చెందుతుంది అంటే ఈ సర్ఫేసెస్ ముట్టుకోవడము, అవి తిరిగి మన బాడీ పార్ట్స్ మనం ముట్టుకుంటే వస్తుంది. కాబట్టి ఆ భయం అనేది చాలా పెరిగింది. ఓసిడి అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఓసిడిలో వీళ్ళకి విపరీతమైన ఆలోచనలు రావాలి, కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉండాలి, మరియు వాళ్ళకి అది ఇర్రేషనల్, నాకు తెలుసు ఇది తప్ప ఆలోచన అని వాళ్ళకి తెలిసి ఉండాలి అనమాట. అప్పుడు కానీ మనం ఓసిడి అనలేదు. ఓసిడి నిర్ధారణ కోసం ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి సార్? ఎనీ సైకియాట్రిక్ డిజార్డర్ మనకి ఒక బ్లడ్ టెస్ట్లు, స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్లు అని కానీ స్పెసిఫిక్ స్కాన్స్ అనేది ఉండదు, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ లాగా. ఇది కూడా మేము మానసిక స్థితి పరీక్షించడం ద్వారానే, సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ చేయడం ద్వారానే. తర్వాత మాకు ఒక స్కేల్స్ అనేవి ఉంటాయి, లైక్ క్వశ్చనర్స్ ఉంటాయి. ఆ క్వశ్చనర్స్ ద్వారా వాటి సివియారిటీని అసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ వైబాక్ స్కేల్ అనేది వాడతాము ఓసిడిని నిర్ధారించడం కోసం. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, పేషెంట్ నుంచి డీటెయిల్ హిస్టరీ తీసుకోవడం ద్వారా మేము దీన్ని నిర్ధారిస్తాం. ఓసిడి మరియు ఇతర మానసిక సమస్యల మధ్య తేడా ఎలా ఉంటుంది సార్? మానసిక సమస్యలు అంటే పలు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా 4 మేజర్: స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఓసిడి. ఇవి మేజర్ సైకియాట్రిక్ డిజార్డర్స్ అంటాం. స్కిజోఫ్రీనియాలో ఏమవుతుందంటే ఆలోచన విధానంలోని, ప్రవర్తనలోని మార్పులు కనబడుతుంటుంది. డిప్రెషన్, మేనియా అనేది ఏంటంటే మన ఎఫెక్టివ్ డిజార్డర్స్ అంటాం. అంటే డిప్రెషన్లో బాగా డల్గా ఉంటారు, మేనియాలో చాలా హైగా ఉంటారు. సో ఇది డిప్రెషన్, మేనియా కింద వస్తుంది. యాంగ్జైటీ అంటే ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ గాబరాగా ఉండడం. ఓసిడిలో ఏమవుతుంది, వీళ్ళకి విపరీతమైన ఆలోచనలు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద వస్తూ ఉంటాయి, ఒక పర్టికులర్ టాపిక్ మీద వస్తూ ఉంటాయి. సో అది ఇర్రేషనల్ అని తెలుసు, అయినా కానీ వాళ్ళు దాని డిస్ట్రెస్ని నివారించుకోవడం కోసం పదే కంపల్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇవి ముఖ్యంగా మేజర్ సైకియాట్రిక్ డిజార్డర్స్లోని డిఫరెన్స్ అన్నమాట. ఓసిడి చికిత్స కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? ఓసిడి చికిత్సలోని పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మందులు, ఫార్మకోథెరపీ చేస్తాం. అంటే యాంటీ డిప్రెసెంట్స్ అనే మందులని దీనికి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇందాక చెప్పినట్టుగా సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ సెరటోనిన్ బ్యాలెన్స్ చేయడానికి ఇచ్చే మందులు ఉంటాయి. వీటివి యాంటీ డిప్రెసెంట్ కేటగిరీలోకి వస్తాయి. రెండోది, చాలా విపరీతంగా ఓసిడి ఉంది అలాంటి వాళ్ళల్లో ఈసీటీ మనం స్టార్ట్ చేయొచ్చు. మూడవది సైకోథెరపీ, అంటే కౌన్సిలింగ్ సెషన్స్. ముఖ్యంగా మనం సిబిటి చేస్తాము, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. రెండోది ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ. ఈ రెండు చికిత్సా విధానాలు ఓసిడికి బాగా ఉపయోగకరం. ఓసిడి ప్రాబ్లం తగ్గించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఎంత తొందరగా గుర్తించి అంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత తొందరగా రికవరీ అనేది ఉంటుంది.
కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అవే ట్రిగర్స్. చెప్పాను కదా, ప్రతి సైకాట్రిక్ డిజార్డర్స్కి కొన్ని ట్రిగర్స్ ఉంటాయి అని, ముఖ్యంగా స్ట్రెస్ అని. అలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మళ్ళీ రీలాప్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మందులు సరిగ్గా వాడకపోయినా మళ్ళీ రీలాప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్ట్రెస్ని సరిగ్గా మిస్హ్యాండిల్ చేయడంలో, సరిగ్గా కోపింగ్ టెక్నిక్స్ ఫాలో కాకపోతే కూడా, సరిగ్గా స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోయినా కూడా మళ్ళీ ఓసిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓసిడిని పూర్తిగా తగ్గించవచ్చా సార్? ఓసిడి ట్రీట్మెంట్ ఉందమ్మా. ఎంత తొందరగా గుర్తించి ఎంత తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత తొందరగా రికవరీ అనేది కనబడుతుంది. కానీ ఓసిడి మేనేజ్మెంట్లోని ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని దూరం చేసేటట్టు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఆ పేషెంట్కి. ఒకవేళ మళ్ళీ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశాలు మాత్రం ఉంటాయి. కానీ కంట్రోల్లో ఉండొచ్చు మందులు వాడుతూ ఉంటారు. మందులు కంటిన్యూస్గా వాడుతూ ఉంటే ఓసిడి అనేది కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఒక వ్యక్తి ఓసిడి ట్రీట్మెంట్ని తీసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఓసిడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ముందు మందులు డాక్టర్ చెప్పిన విధంగా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. రెండోది, డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకుండా ఉండాలి. మూడోది, ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయడం. ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, అలాంటివి ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో స్ట్రాటజీస్ తెలుసుకోవడం. మూడోది, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, ఒక రొటీన్ అంటూ ఏర్పరచుకోవడము, ఎక్సర్సైజెస్ చేయడము రెగ్యులర్గా, మంచి నిద్ర అనేది ఒక టైంకి పడుకోవాలి, ఒక టైంకి లెగాలి. ఒక రొటీన్ అంటూ ఏర్పరచుకుంటే ఓసిడి అనేది చాలా మటుకు రిలాప్స్ కాకుండా చూసుకోవచ్చు. ఓసిడి ఉన్న వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎలా సహాయం అందించాలి సార్? ముఖ్యంగా ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు ప్రోత్సహిస్తుండే, మోటివేట్ చేస్తుండాలి. రెగ్యులర్గా మందులు వేసుకోవడానికి, రెగ్యులర్గా డాక్టర్ సలహాలు పాటించేటట్టు చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ చాలా ముఖ్యం. అంతేకాకుండా స్ట్రెస్సర్స్ అనేది కాస్త దూరంగా ఉంచడానికి ట్రై చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్ కూడాను, ఆక్యుపేషన్లోనే ఏమైనా ప్రాబ్లం వస్తుంది, దే కెన్ హెల్ప్ హిమ్. పేషెంట్కి హెల్ప్ చేస్తే తొందరగా టార్గెట్ రీచ్ అయితే, లైక్ అది ఒక పాజిటివ్గా అనిపించి ఈ ఓసిడిని తగ్గించడం కోసం ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయొచ్చు. బేసికల్లీ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయడంలోని ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా ముఖ్యం, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ముఖ్యం. సిబిటి, ఈఆర్టీ అంటే ఏంటి సార్? సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఈఆర్పి అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. సిబిటిలోని మనిషి యొక్క ఆలోచనలు తన ప్రవర్తనని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది గుర్తించి ఆ ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం వల్ల ఈ ఆలోచన విధానం, మూడ్స్, బాడీ ఫీలింగ్స్లోని మనం మార్పులు తీసుకురావచ్చు. రెండో, ఈఆర్పి అంటే ఒక మనిషికి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉంచి దాన్ని రెస్పాన్స్ని ప్రివెంట్ చేయడము ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. అంటే ఉదాహరణ తీసుకోవాలంటే, మనిషికి ఒక కంటామినేషన్ ఓసిడి ఉంది అంటే, ఎప్పుడు నా చేతులు చెత్తగా ఉన్నాయో, లేకపోతే నాకు జబ్బు ఏమైనా వస్తుందో, ఇలాంటి కంటామినేషన్ ఓసిడి ఉంది. సో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి చెత్తగా ఉన్న ప్రదేశంలో నిల్చోబెట్టేసి సో చేతులు కడుక్కోకుండా చేయడం, దీని వాటిని ఎక్స్పోజర్ అంటే భయంకరమైన పరిస్థితులను ఎక్స్పోజ్ చేయడము, వీళ్ళ కంపల్షన్స్ని ఆపడం కోసం ఆ చేతులు కడుక్కోకుండా నివారించడం. సో ఆ రెస్పాన్స్ని ప్రివెంట్ చేస్తున్నాం అనమాట. ఇది ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. ఓసిడి ప్రాబ్లం ఉన్న పేషెంట్ మీ దగ్గరికి వచ్చారా సార్? వస్తే ఎలాంటి లక్షణాలతో వచ్చారు సార్? ఇందాక చెప్పినట్టుగా కంటామినేషన్ ఓసిడి, తర్వాత హోర్డింగ్ ఓసిడి, ఇంట్రూజివ్ థాట్స్ ఓసిడి, చెకింగ్ ఓసిడి, ఇవన్నీ కామన్గా వస్తాయి. కానీ రీసెంట్గా ఒక పెక్యులియర్ కేసు ఒకటి వచ్చింది నా దగ్గరికి. యాక్చువల్గా ఏమైందంటే, తనకి ట్రాఫిక్లో వెళ్తుంటే నంబర్ ప్లేట్స్ చూస్తాడు, నంబర్ ప్లేట్స్ చూసి ఆ నంబర్ని క్యాలిక్యులేట్ చేయాలన్న కోరిక కలుగుతుంది అనమాట. ఆ నంబర్ మల్టిప్లై చేయకపోతే, క్యాలిక్యులేట్ చేయకపోతే తనకి బాగా డిస్ట్రెస్ వచ్చేస్తుంది, కాన్సన్ట్రేట్ కూడా చేయలేకపోతున్నాడు. ఇలాగా 2-3 సార్లు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఇది ఒక పెక్యులియర్ కేస్. అంటే ఈ హ్యాస్ దట్ మెంటల్ అర్జ్ టు డూ క్యాలిక్యులేషన్స్. సో ఇది కూడా ఓసిడియే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు సార్? ఇది రెగ్యులర్గా ఓసిడి మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారమే ఒక స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ యాంటీ డిప్రెసెంట్స్ అని చెప్పాను కదమ్మా, యాంటీ డిప్రెసెంట్స్ స్టార్ట్ చేసాము లో డోస్తో. తర్వాత మెల్లగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ డోస్ అడ్జస్ట్ చేస్తూ పోతుంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మ్యాక్స్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందా సార్? దానికి దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా తనకి చూడంగానే అర్జ్ అనేది వచ్చింది. అంటే లైక్ ఉదాహరణకి కొందరికి ఈ అర్జ్ ఉంటుంది, చంపేస్తానేమో, షార్ప్ ఆబ్జెక్ట్స్ కలిపితే పొడి చేసుకుంటానేమో అని. అలాంటి వాళ్ళకి ఏమైనా రౌడీ ఫీలింగ్ కానీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ అలాంటివి ఏమి ఉండాలని రూల్ ఏం లేదు. జస్ట్ ఒక అర్జ్ కలుగుతుంది అంతే వాళ్ళకి.
వాళ్ళకి తెలుసు ఇది విపరీతమైన ఆలోచన అని కూడా తెలుసు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉండరు. కాబట్టి అది రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడము ఇలాంటివి చేయడం చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది, లొకేషన్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ అవ్వాలంటే ప్లీజ్ లొకేషన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ శ్రావణ హెల్త్ టిప్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఎంతో కొంతమందిలోని సైకాట్రీ మీద అవగాహన పెంచగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. Please follow Insta and Facebook also.